కంటిన్యూషన్గా ఈ మధ్య పిసిసి మహేష్ గౌడ్ గారి పైన బిగ్ టీవీ ఒక కుట్ర చేస్తుంది. ఆ బిగ్ టీవీ అనేది ఒక బ్రోకర్ ఛానల్, ఒక లోఫర్ ఛానల్. నేను నిన్ననే చెప్పిన, మా గౌడ జాతి నుంచి ఎవరైనా బిడ్డ కొంచెం ఎదుగుతుండంటే అని దొంగను, లంగను, డెకాయిటీని, రేపిస్ట్ని, కిడ్నాపర్ని అన్నీ చేస్తారు. ఇవాళ అందరు అయిపోయారు అనుకున్నాం. మహేష్ గౌడ్ గారు అద్భుతంగా పనిచేస్తారు. ఎవరినైనా పార్టీలకు అతీతంగా సంస్కారంగా పిలిచి పలకరిస్తాడు ఆయన. అలాంటి నాయకుడిని ఓ బిగ్ టీవీ అనేటోడు వీని ఛానలే ఒక మంది పైసలతోటి పెట్టిన ఛానల్, బినామీ ఛానల్. కేరళలో నీ ఛానల్ ₹1 కోటి లాస్ తోటి నడుస్తుంది. నీ దాళ్ళున్న పార్ట్నర్లను వెళ్ళిపోయారు, నీ స్టాఫ్ అంతా మీరు ఎదవలని వెళ్ళిపోయారు. మీరు ఇవాళ ఎవర్రా? పిసిసి మహేష్ గౌడ్ గారి భారతం చెప్తాం, ఆయన చరిత్ర చెప్తాం. నువ్వెంత, నీ బతికెంత? ఓ 20 ఛానళ్ళల్లో పనిచేసేట వాళ్ళంతా ఒక దగ్గర చేరి బీసీ సమాజం స్పందించాలి, మహేష్ గౌడ్ గారికి అండగా నిలబడాలి. సరే, మన పార్టీలుగా వేరైనా మన జాతి బిడ్డ, మన బీసీ బిడ్డ, సబ్బండ వర్గాల బిడ్డ, ఆయనకు మనం సపోర్ట్ చేయాలి. మహేష్ గౌడ్ గారి పైన పిచ్చి పిచ్చి వాగితే బిగ్ టీవీ తస్మాత్ జాగ్రత్త. మీ అక్రమ వసూళ్ళు జనం గమనిస్తున్నారు. నీ ఛానల్ ఏందో తెలుసు, అదొక ఛానలు. దాంట్లో కిసిక్ టాక్స్ అని పెడతాడు వాడు, మిడ్ నైట్ మసాలా అని పెట్టు, సిగ్గు శరం ఉంటే. అదొక వార్తా ఛానలు. మీరు మహేష్ గౌడ్ గారి గురించి మాట్లాడుతున్నారు. ఏమే పొన్నం ప్రభాకర్, నీకు నోరు పడిపోయిందా? లేకపోతే నాకు అడ్డు తొలిగింది, రేపు సీఎం గానికి ఇక మహేష్ గౌడ్ ఖతమైపోయాడు, ఇక నాకు అడ్డు తొలిగింది, నేనే సీఎం అనుకుంటున్నా. నువ్వు జన్మంతా కష్టపడే సార్ ఎమ్మెల్యే గెలవ బిడ్డాను. కొంచెమైనా బీసీ నాయకులు స్పందించి ఈ విషయాన్ని రాష్ట్ర మొత్తం ముక్త కంఠంతో ఖండించాలి. ఇది బీసీలపైన జరుగుతున్న దాడి. మహేష్ గౌడ్ గారికి మా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. ఇలాంటివి ఏవున్నా ముందుగా ఉండి ప్రతిఘటిస్తామని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.